హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అంగుళం అర ఎంఏబిటి. ఈ ఎంఏబిటి వచ్చేసి మనకి ఈ డైవర్టర్గా చేయడం జరుగుతుంది. ఈ డైవర్టర్ వచ్చేసి కోహ్లర్ కంపెనీ ఇది. ఈ కోహ్లర్ కంపెనీకి వచ్చేసి మనం ఈ డైవర్టర్కి 4 పక్కన 4 ఎంఏబిటీలు వేయాలి. ఈ 4 పక్కన 4 ఏంటంటే ఈ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 4 హోల్స్ ఏంటని మీకు చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు హాట్ వాటర్, ఇది వచ్చేసి కూల్ వాటర్, ఇది వచ్చేసి కింద స్పౌట్ అనమాట, ఇది వచ్చేసి స్పౌట్ అనమాట కింద స్పౌట్కి. అలాగే ఈ హోల్ వచ్చేసి మీకు షవర్కి అనమాట. 4 హోల్స్ అనమాట ఈ డైవర్టర్కి. అదే డైవర్టర్లో చాలా రకాలు ఉన్నాయి. 2-in-1 డైవర్టర్, 3-in-1 డైవర్టర్లో చాలా రకాల డైవర్టర్ ఉన్నాయి. 2-in-1 డైవర్టర్ ఇది. అయితే ఈ 2-in-1 డైవర్టర్కి మనం అంటే వాటర్ ప్రెజర్ కోసం మామూలుగా అయితే కొంతమంది అంటే టెక్నీషియన్ బట్టి అక్కడ ఉన్న లోడ్ని బట్టి వేస్తారు. మనకైతే ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఎక్కువ లోడ్ అంటే పైనుంచి వచ్చే వాటర్కి మనం తగ్గట్టు మనం వేస్తున్నాము. ఎక్కడున్న పాసిబిలిటీ బట్టి వేస్తాం అనమాట. మనం అంగుళం అర ఎంఏబిటి అయితే వేస్తున్నాం. ఇలా 4 పక్కన అయితే వేస్తాము. వేసే ముందు మనం ఏం చేయాలంటే చక్కగా నీట్గా టెఫ్లాన్ టైప్ అయితే గట్టిగా వేయాలన్నమాట. టెఫ్లాన్ టైపు చక్కగా నీట్గా దగ్గరగా చుట్టుకొని ఇలా తీసుకొని చక్కగా దగ్గరగా నార్మల్ వేసామో వేయలేదు అన్నది కాకుండా చక్కగా నీట్గా ఫుల్గా చుట్టాలన్నమాట. ఫుల్గా చుట్టి బిగించాలన్నమాట. అలాగే దాసాన్ని ఒకటి మనం కూడా చుడుతున్నాము. చుట్టింది చక్కగా నీట్గా బిగిస్తే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. దారం చుట్టుకుంటే మనకి అంటే దీని వరకు కత్మా ట్యాబ్లు వేరు, దీని వరకు చక్కగా మందంగా ఒత్తుగా చుట్టుకో, ఎందుకంటే గోడలోకి వెళ్ళిపోతుంది, కన్సిల్డ్ అయిపోతుంది. ఇది వచ్చేసి టెఫ్లాన్ టైప్. ఈ టెఫ్లాన్ టైప్ వచ్చి 30 సైజ్ మనం వాడేది. 30 సైజ్ చాలా బాగుంటుంది. నాలుగు పక్కన అయితే ఎంఏబిటీని టైట్ వేయడం అయితే జరుగుతుంది. ఈ టైట్ వేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా వచ్చింది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ డైవర్టర్కైనా సరే ఒకే విధంగా ఉంటుంది. అంటే ఎంఏబిటీలు అయితే ఖచ్చితంగా వేయాలి. దానికి డైవర్టర్కి వచ్చేసి అరంగుళమే ఉంటుంది. అయితే అన్ని డైవర్టర్లు కూడా సేమ్ ఇదే విధంగా టెఫ్లాన్ టైప్ వేసుకొని టైట్ వేసుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది షలాక్ కూడా వేస్తారు. ఫైనల్లీ చూడండి, మన వీడియో కనుక కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో చూసేవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.